ఓకే. పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీజర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. అందరిల్లు అందరి అమ్మ, ఎవరి అందరమ్మ, ఎక్కడుంది ఈ అందరి ఇల్లు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. బాపట్ల జిల్లాలోని మన్నవ అనేటువంటి గ్రామంలో 1923 మార్చి 28వ తేదీన సీతాపతి రంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని శిశువులుగా చేసినటువంటి అనసూయమ్మ జన్మించింది కుమార్తెగా. పుట్టినప్పుడు ఎన్నో వింతలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చూసి ఈమె సాక్షాత్ దైవస్వరూపిణి అని వివరించారు అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా. అందుకే ఈమెకు అనసూయమ్మ అనేటువంటి పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. 5 సంవత్సరాల లోపే పాపం తల్లిని పోగొట్టుకున్నది. ఆమె మరణించేటప్పుడు అమ్మా నేను పోతే ఎట్లా అంటే అప్పుడు ఏమందో తెలుసా, నేనున్నాను కదా అందరి అమ్మని, నా ఇల్లే అందరి ఇల్లు, నేను అందరికీ అమ్మగానుంటానమ్మా అని ఆమెకు మాట ఇచ్చింది. ఈరోజు విశ్వజనని అయింది, జగజ్జనని. కాబట్టి నా ఇల్లే అందరి ఇల్లు అని ఎవరైనా చెప్తారా? నేను అందరమ్మను అని ఎవరైనా చెప్తారా? మన ఇంటికి వచ్చి అందరూ అన్నం తినిపోండి అని ఎవరైనా అంటారా? ఒక్క ఈమె అంది. సాక్షాత్ పార్వతీదేవి యొక్క స్వరూపమే జిల్లెళ్లమూడి అమ్మ. ప్రేమామృత స్వరూపిణిగా అందరమ్మగా ఈమె అవతరించింది. 5వ తరగతి వరకే చదివినటువంటి ఈమె ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, అలౌకిక విషయాలని మన వాడుక భాషలో వివరించి చెప్పినటువంటి జగజ్జనని. అసలు వేదాంతం అంటే ఏంటి అంటే వాదన యొక్క అంతమే వేదాంతం అని వివరించి చెప్పింది. నీకున్న దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో, తృప్తే ముక్తి. నేనైన నేను జీవితం కరిగిపోయేటువంటి మంచు, నీకు ఉన్నంతలోనే నలుగురికి పంచు. ఇది మన అందరి ఇల్లు, దీని రక్షణ కూడా మనందరిదే అని ఎవరైనా ఎక్కడైనా భూలోకంలో చెప్పారా? ఒక్క ఈ జిల్లెళ్లమూడి అమ్మవారు తప్ప. యావదాస్తిని, తన ఆస్తి మొత్తాన్ని తన పిల్లలకి ఇవ్వకుండా అందరింటికి రాసి పెట్టినటువంటి ప్రేమామృత స్వరూపిణి జిల్లెళ్లమూడి అమ్మ. ఈమెను హత్య చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. చూడండి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బులు అని. అటువంటి వాళ్ళు కూడా ఈమెలో దైవశక్తిని చూసి, కాళీమాతను చూసి ఈమె పాదాలకు నమస్కారం చేసి వెళ్లిపోయారు. అటువంటి గొప్ప మహిమాన్విత జిల్లెళ్లమూడి అమ్మ అనసూయమాత అనడంలో సందేహం లేదు. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. మీరు ఆకలితో ఉంటే నాకు ఆకలి వేస్తుంది, మీరు తింటేనే నేను ఆనందపడతానని చెప్పినటువంటి కరుణామయ ప్రేమమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ. అరుణాచల రమణ మహర్షి సాక్షాత్ పరమశివుడు, అనిలాచల రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి జ్ఞానబోధం చేసి ఈరోజు విశ్వగురువుని చేసింది జిల్లెళ్లమూడి అమ్మవారు. అర్కపురి జనని అనసూయమాత ప్రేమామృత స్వరూపిణి, విశ్వజనని అనటంలో సందేహమే లేదు. భర్త అంటే భరించేటువంటి వాడే భర్త, భరించబడేటువంటిదే భార్య. భర్త కూడా భార్యలో దైవత్వాన్ని చూసి అమ్మా అని నమస్కారం చేస్తే అప్పుడు పరిపూర్ణమైనటువంటి పాతివ్రత్యం సిద్ధిస్తుంది అని చెప్పింది ఈ అమ్మవారు. వివాహ సమయంలోనే బ్రహ్మాండ నాగేశ్వరరావు గారితోటి భవిష్యత్ మొత్తం చెప్పింది. మనకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి పుడతారు. ఆ అమ్మాయి సాక్షాత్ షిరిడీ సాయిబాబా అంశ, ఆ కాలం నాటిదన్నమాట. ఆ అమ్మాయికి దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేస్తాను అని చెప్పినటువంటి శక్తి స్వరూపిణి ఈ జిల్లెళ్లమూడి అమ్మవారు. దానినట్లే జరిగింది. ఆమెకి 20వ సంవత్సరంలోనే జ్వరం లాంటిది వచ్చింది హైమవతీదేవికి. డాక్టర్లందరూ చెప్పారు మరణించిందని చెప్పాడు. చూడండి, మరణించి జీవించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు మరణించి జీవించాడు, మహమ్మద్ ప్రవక్త మరణించి జీవించాడు, జిల్లెళ్లమూడి అమ్మవారు మరణించి జీవించింది, హైమవతీదేవి అంటే ఈమె కూతురు మరణించి జీవించింది. జీవించిన తరువాతనే జీవ సమాధి చేశారు. ఈరోజు భక్తుల యొక్క కోరికలకి కల్పతరువై ప్రకాశిస్తుంది జిల్లెళ్లమూడిలో హైమవతీశ్వరాలయం. అర్కపురి హైమాలయం కోరికలు తీర్చేటువంటి కల్పతరువే అయింది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి
జిల్లెళ్లమూడి వెళ్ళి అమ్మవారి జీవ సమాధిని హైమవతి దేవి యొక్క ఆలయాన్ని సందర్శించి మీ కోరికలని తీర్చుకొని మానసిక శారీరక స్వస్థతను పొందండి. అమ్మవారిని దర్శించి మానసిక శారీరక స్వస్థతను పొందండి. భగవద్గీత అంటే ఏదో లేదు, తలరాతగా ప్రారంధంగా విధిగా పురుష ప్రయత్నంగా ఉంటుంది. నీ స్వయంకృత అపరాధం కూడా భగవద్గీత అని చెప్పింది అమ్మ. నేను చేస్తున్నాను అని అనుకుంటాడు అజ్ఞాని. చూడండి ఏం చెప్పిందో, నేను చేస్తున్నాను అనుకుంటాడు అజ్ఞాని, నా చేత చేయబడుతూ ఉంది అంటాడు జ్ఞాని. వ్యవహారాలన్నీ కూడా ఇద్దరికీ కూడా సమానమే అవుతుంది, అందులో ఎటువంటి తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నిర్మాత బాగా డబ్బు ఉంది, ఆయనే డైరెక్టర్ కూడా, దర్శకత్వం కూడా తెలుసు, ఆయన సొంత థియేటర్ కూడా ఉంది. చూడండి విచిత్రం ఇది, సొంత థియేటర్ కూడా ఉంది ఆయనకి. ఆయన ఒక సినిమా తీశాడు, పేదవాని యొక్క కష్టాలు. అందులో ఆయనే పేదవాడి యొక్క పాత్ర ధరించాడు, దరిద్రుడి యొక్క పాత్ర బాగా నటించాడు. తన సొంత థియేటర్లోనే ఆ సినిమా చూస్తున్నాడు, ఆయన సినిమానే ఆయన చూస్తున్నాడు. పేదవాడు పడేటువంటి ఆకలి బాధతో పడే బాధలన్నీ కూడా చూసి ఏడుస్తున్నాడు. ఎవరు? ఆ నటించినటువంటి డైరెక్టరే, ఆ నిర్మాతే. ఇప్పుడు చెప్పండి, కర్త కర్మ క్రియ ఎవరు? మరి అతనే కదా రాసుకుంది, అతనే నటించేది, అతనే ఏడ్చేది, అతనే. కాబట్టి కర్త కర్మ క్రియ ఒకటే, మానవాతీతమైనటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అసలు ఈ సృష్టి అనేటువంటిది ఎందుకు అంటే, అందరికీ కలిసి ఒకే ప్రపంచం అనేది లేనే లేదు. ఎవడి ప్రపంచం వాడిది, ఎవడి ప్రపంచంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, బాధలన్నీ అనుభవిస్తున్నారు. గడ్డా కూడా బిడ్డే అని చెప్పినటువంటి మహిమానితురాలు జిల్లెళ్లమూడి అమ్మవారు. ఒకసారి ఈమెను దర్శించి మానసిక శారీరక కష్టాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.